భారత విద్యార్థి ఫెడరేషన్ కట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం. భూములను అమ్మకాలు లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దిగిన కార్యక్రమం అనుకున్నాడా మొత్తం ఎంతమంది వచ్చారు? అంటే అమ్మాయిలపై లాఠీ చార్జ్ జరిగింది, ఎట్లా ఖండిస్తారు? చాలా విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన పేరుతోటి విద్యార్థుల్ని ఈరోజు దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఏదైతుందో ప్రజాపాలన అని చెప్పి విద్యార్థుల పైన ఈ రకంగా లాఠీ చార్జ్ చేయడం ఈరోజు ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఏదైతుందో ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హెచ్సిలో ఏదైతే 400 ఎకరాల భూమి ఉందో ఆ భూమిని యూనివర్సిటీకి కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్సియు విద్యార్థుల పట్ల అపాశవికంగా లాఠీ చార్జ్ నిర్వహించడం అనేది సరైనది కాదు. ఆ లాఠీ చార్జ్ లో పాల్గొన్న పోలీసుల పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈ రోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత్రణ పాలన కొనసాగుతా ఉంది. ఎందుకంటే విద్యార్థులు అని చూడకుండా ఎస్సీ యూనివర్సిటీలో లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. మేము అడుగుతున్నాం, సీఎం నువ్వు అధికారంలోకి వస్తే ఏడో ప్రజాస్వామ్యం ఉంటే విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం అడుగుతున్నాం. ఇది పెట్టుబడిదారు వ్యవస్థకి భూమిని అమ్మడం ఏదైతుందో పీడీఎస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సెక్రటరీ ముట్టడి పిలుపునివ్వడం జరిగింది. సందర్భంగా మేము ప్రభుత్వంలో ఒకటే కోరుతున్నాం, అయ్యా మీకు కనుక సిగ్గు లజ్జ ఉంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు, విద్యార్థి భూముల్ని మీరు ఎందుకు అమ్ముకుంటారని చెప్పి అడుగుతా ఉన్నాం. తక్షణమే మా భూములు మాకు ఇవ్వాలి. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసినట్టు వారు ఎవరైతే పోలీసు వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఏవైతే ఉన్నాయో 400 ఎకరాల భూములు అక్రమంగా అమ్మకాలు చేస్తుందని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సెక్రటరీ ముట్టడి కాస్తే ఈరోజు విద్యార్థి నాయకులపై ఈరోజు పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాల భూములను ఏదైతే రేవంత్ రెడ్డి కార్పొరేట్ శక్తులకు అప్పగించి తన రియల్ ఎస్టేట్ బుద్ధిని చూపించుకుంటా ఉన్నాడో, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. విద్యార్థి నిరుద్యోగుల ఓట్లతోని, విద్యావంతుల ఓట్లతోని గద్దెలెక్కిన రేవంత్ రెడ్డి ఈరోజు విద్యార్థులకు వ్యతిరేకంగా యూనివర్సిటీ భూములను 400 ఎకరాలు అమ్మడం దేనికి సంకేతమని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా భూముల వేలాన్ని, భూముల అమ్మకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దు, రాస్తారోకోలు చేయొద్దు, స్లోగన్స్ చేయొద్దని బీసీ గారు ఇచ్చిన సర్కులను కూడా వెనక్కి తీసుకోవాలని మేము విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. హెచ్సియు భూముల వేలాన్ని ఆపాలి, ఉస్మానియా యూనివర్సిటీ సర్కులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం అని. గత వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ హెచ్సియుకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని కార్పొరేట్ సమస్యలకు దారాదత్యం చేయడాన్ని మేము ఐక్య విద్యార్థి సంఘాలుగా పీడీఎస్ గా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ఒకవైపు 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ అనేటువంటి
ప్రజాస్వామ్యం కూని అయింది తెలంగాణలో. అది కేసీఆర్ గవర్నమెంట్ లో కూని అయింది. మా ప్రభుత్వం వస్తే ఆ పూచి మాది అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ కంటే ఎక్కువ నియంత్రణ మారిపోయి ఎక్కడికక్కడ భయపడి అరెస్టు చేసిన సందర్భం ఉంది. ఈ సందర్భంగా 2 డిమాండ్లు చేస్తున్నాం. ఒకటి హెచ్సియులను ఉపసంహరించుకోవాలి. సరే ఈరోజు సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునిచ్చిన నేపథ్యంలో దాదాపు ఈరోజు 50 మంది మేర కూడా ఈరోజు పీడీఎస్ నాయకులు కూడా సెక్రటరియట్ ముట్టడించారు. ఇదే నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ కూడా పీడీఎస్ విద్యార్థి నాయకులు కూడా ఇక్కడ స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇదే నా ప్రజాపాలన అంటూ కూడా అటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఏంది చేస్తున్నది ఏంది అంటూ కూడా ఈరోజు పీడీఎస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చిన నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అనేక మంది పీడీఎస్ నాయకులను కూడా ఇక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు పీడీఎస్ నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఖబర్దార్ రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ హెచ్సియు భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా 400 ఎకరాలను తీసుకుందని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము ధర్నా చేస్తా ఉంటే డౌన్ డౌన్ సీఎం అంటూ కూడా ఇక్కడ నినాదాలతో కూడా ఈ సెక్రటరీ పరిసర ప్రాంతాలన్నీ కూడా మారుమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సింధురా.